జై శ్రీరామ్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రాటిట్యూడ్. ఇది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు గ్రాటిట్యూడ్ గురించి మనకు చెప్తూనే ఉంటారు, థ్యాంక్ యూ. ఎందుకంటే మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం దేని చుట్టూ తిరుగుతుందంటే గ్రాటిట్యూడ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మ్యాజిక్ అనే బుక్ ఉంది, ఆ బుక్ మొత్తం దేని గురించి చెప్పారంటే థ్యాంక్ యూ. అంటే మ్యాజికల్ వర్డ్స్ అనేది థ్యాంక్ యూ. కాబట్టి థ్యాంక్ యూ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్. ఈ థ్యాంక్ యూ అనే ఒక పవర్ఫుల్ వర్డ్ని, ఒక ఫ్రేజ్ని మనం మనీ కోసం, హెల్త్ కోసం, కెరీర్ కోసం అన్నిటినీ ఏది సాధించాలన్నా ఒక థ్యాంక్ యూతో మనం సాధించవచ్చు అనేది చెప్తూ ఉన్నారు పుస్తకాల్లో. కానీ ఇక్కడ చాలామందికి అర్థం కాని రహస్యం ఏంటంటే కేవలం థ్యాంక్ యూ అంటే మనకున్నటువంటి డబ్బుకు థ్యాంక్ యూ అని చెప్తూ ఉన్నా, వేరే దేనికైనా సరే మనం థ్యాంక్ యూ చెప్తున్నా, థ్యాంక్ఫుల్గా ఉన్నా మనం కోరుకున్నది మనం సాధించగలమా అనేది ఇక్కడ ప్రశ్న. చాలామందికి మరి రావట్లేదు కదా అలా ప్రాక్టీస్ చేసినా కూడా. అంటే ఎక్కడ లోపం అంటే థ్యాంక్ యూకు ఒక ఎమోషన్ ఒకటి ఉంది, ఇది చాలామందికి అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ ఎమోషన్ యాడ్ అవ్వకుండా కేవలం థ్యాంక్ యూ అని చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ ఎమోషన్ ఏమిటి అంటే థ్యాంక్ యూకు ఉన్నటువంటి ఎమోషన్స్ 4 ప్రధానంగా. మనం ఏ ఎమోషన్తో అయినా సరే కనెక్ట్ అయ్యి మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. మొదటిది హ్యాపీనెస్, జాయ్. ఇది ఒక ఎమోషన్. మనము హ్యాపీనెస్తో, ఒక జాయ్ తోటి మనము థ్యాంక్స్ చెప్తాం. దీన్ని అర్థం చేసుకోవడానికి పెద్దగా సైకాలజీ అక్కర్లా. మనం నిత్య జీవితంలో థ్యాంక్స్ అనేది ఎప్పుడెప్పుడు చెప్తాం, ఎక్కడెక్కడ చెప్తాం, ఒకసారి మీరే ఆలోచించుకుంటే మీకే తెలియక అర్థమైపోతుంది థ్యాంక్స్ ఉన్నటువంటి ఎమోషన్స్. మనం నేచురల్గా సహజంగా థ్యాంక్ యూ అని చెప్పాలంటే, ఎవరైనా మనకు మంచి ఫేవర్ చేసినప్పుడు, మనకు ఆనందాన్ని కలిగజేసినప్పుడు, మనం చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే థ్యాంక్ యూ చెప్తాం. అంటే ఆనందానికి వాళ్ళ కారణమైనప్పుడు, వాళ్ళ ద్వారా మనం ఏదైనా ఆనందాన్ని పొందినప్పుడు, ఎటువంటి ఫేవర్ అయినా జరిగినప్పుడు, మనకు చాలా అవసరంలో ఉంటాం, అలాంటప్పుడు డబ్బులు అప్పిచ్చాడు అనుకోండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం, చాలా కృతజ్ఞతగా చెప్తాం. అంటే బయటికి థ్యాంక్ యూ అని చెప్పలేకపోయినా పర్లేదు, లోపల ఒక థ్యాంక్ భావన, ఆ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లోపల సహజంగా ఉంటుంది. ఆ కృతజ్ఞతనే మనం వాళ్ళని పిలుస్తాము, ఆతిథ్యం ఇస్తాము, వాళ్ళకి ఏమైనా ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆ కృతజ్ఞతతోనే అవన్నీ చెప్తున్నాం. కృతజ్ఞత అనేది నోటితో చెప్పడం కాకుండా మన భావనతో ఎన్ని కూడా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ఆ భావన, ఆ గ్రాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం సంతోషంగా ఉండడం వల్ల వచ్చింది హ్యాపీనెస్, జాయ్. రెండవ ఎమోషన్ ఏంటంటే లవ్. మనకు ఎటువంటి ఆనందం లేదు దానివల్ల, కానీ ఒక ప్రేమ అనేది మనకు కనపడింది అనుకోండి, ప్రేమ మనకు ఇన్వోక్ అయిందనుకోండి మనలో కానీ, లేకుంటే వేరే ద్వారా మనకు ఆ ప్రేమను పొందామనుకోండి, అప్పుడు కూడా మనము థ్యాంక్ఫుల్గా ఉంటాం, థ్యాంక్స్ ఫీల్ అవుతాం. అంటే ఈజీగా అర్థం కావాలంటే చెప్తున్నా. ఒక భార్య భర్త వద్దకు వచ్చేసి ఈ డ్రెస్ కొనుక్కున్నాను, మీకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని మీకోసం ఈ డ్రెస్ కొనుక్కున్నానని చెప్పింది. ఇప్పుడు అతను చాలా లోపల ఒక థ్యాంక్ఫుల్గా ఒక భావన, ఒక ఆనందం వస్తుంది. ఈ ఆనందం కూడా లోపల థ్యాంక్ఫుల్ భావనే, అది కూడా గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఒక ప్రేమ అనేది కనపడుతుంది ఇప్పుడు. అంటే ఆవిడ ద్వారా ఇతనికి పొందేదేం లేదు దీనివల్ల, ఆ డ్రెస్ వల్ల ఇతనికి ఏమీ రాదు, కానీ ఇతని యొక్క ఒక ఆలోచనకి, ఇతని యొక్క ఒక ఒపీనియన్కి అంత విలువిచ్చారు అన్నటువంటి ఒక ఫీలు, ఆ విధంగా ఆ ప్రేమ భావంతో కూడా మనకు థ్యాంక్స్ వస్తుంది. అప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్తాం, థ్యాంక్ యూ, నా మాటకి ఇంత విలువిచ్చారా, థ్యాంక్ యూ అని. ఇదే విధంగా పిల్లల విషయంలో కూడా మనకు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రేమ విషయంలో కూడా మనము థ్యాంక్ఫుల్గా ఉంటాము. మూడవది హోప్. ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా ఆర్థికంగా, లేకుంటే తన యొక్క జాతకపరంగా ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకోండి, ఒక జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతను చక్రం అంతా వేసేసి, శని ఏలినాడు శని అండి, కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కానీ మీరు పెద్దగా బాధపడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు, శని లాభస్థానంలో ఉన్నాడు, శని మీకు మంచి చేస్తాడు, మిమ్మల్ని ఎటువంటి విధంగా పాడు చేయడు, అటువంటి మాత్రం పక్కా భరోసా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాడు అనుకోండి, అమ్మయ్య థ్యాంక్ యూ అంటే ఒక హోప్, అంటే జీవితం మీద ఒక హోప్ ఇచ్చినప్పుడు కూడా మనం థ్యాంక్ఫుల్గా ఉంటాం. అటువంటి వ్యక్తికి ఇంకేమైనా మనం చేయాలా అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి హోప్. 4వది
పీస్, మనశ్శాంతి, ఏదైనా సరే హాయిగా ఒక మంచి ప్రదేశానికి వెళ్ళడము, లేకపోతే మనం వెళ్ళడానికి ఎవరైనా సహకరించారనుకోండి, అక్కడ మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం. ఒక బీచ్కి వెళ్తాం, ఒక పార్క్కి వెళ్తాం, మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉందనుకోండి, అక్కడ కూడా మనం లోపల ఉన్నటువంటి భావన థ్యాంక్ఫుల్గా ఉంటాం. లేకపోతే ఆ కారణం, దానికి ఎవరైతే కారణమో వాళ్ళకి మనము నేచురల్గా మనం థ్యాంక్స్ చెప్తాం. కాబట్టి జీవితంలో ప్రధానంగా మనకు ఈ 4 వల్ల మనకు థ్యాంక్ఫుల్నెస్ లోపల నుంచి ఆ భావన, ఎమోషను మనకు బయట వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తించి ఏ ఎమోషన్తో నువ్వు థ్యాంక్ఫుల్గా ఉంటావు, మనీకైనా సరే దేనికైనా సరే అనేది ఇంపార్టెంట్. మనము థ్యాంక్ఫుల్గా ఉండాలి, కానీ ఏ పాయింట్తో మనము డబ్బుతో కనెక్ట్ అవ్వాలి అనేది ఒకసారి గుర్తించుకోండి. ఇప్పుడు మనము లవ్తో మనం మనీకి థ్యాంక్స్ చెప్పచ్చు, హోప్తో థ్యాంక్స్ చెప్పచ్చు, ఒక హ్యాపీనెస్ జాయ్తో థ్యాంక్స్ చెప్పచ్చు, ఒక పీస్తో మనం థ్యాంక్స్ చెప్పచ్చు. ప్రధానంగా మనీకి బాగా కనెక్ట్ అయ్యేదంటే హ్యాపీనెస్, జాయ్. మనము ఏదైనా కొనుక్కున్నప్పుడు, మనం ఏదైనా సాధించినప్పుడు, తెచ్చుకున్నప్పుడు, దాన్ని అనుభవిస్తున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటాం. సో ఆ హ్యాపీనెస్ కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కొనుక్కున్నాం, ఏసీలో చల్లగా హాయిగా ఉన్నాం, రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాం అనుకోండి, దీనికి కారణం ఏంటి? డబ్బే కదా. అంటే డబ్బు వల్ల నువ్వు ఇంత ఆనందాన్ని అనుభవించావు, ఇప్పుడు డబ్బుకి నువ్వు కృతజ్ఞత అలా చెప్పుకోవాలి, థ్యాంక్ యూ. ఆ హ్యాపీనెస్తో మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఒక హోప్, మనకి ఏదైనా సమస్య వస్తే డబ్బు ద్వారా ఏదైనా చేసుకుందాంలే, డబ్బులు ఉన్నాయిలే, డబ్బు ద్వారా పరిష్కారం అవుతుందిలే అన్నటువంటిది కూడా ఒక హోప్. ఆ హోప్ ద్వారా కూడా మనం థ్యాంక్స్ చెప్పచ్చు. కాబట్టి మనీకి థ్యాంక్స్ చెప్పాలనుకున్నప్పుడు మనకి ఎమోషన్ క్యారీ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ ఎమోషన్తో మీరు కనెక్ట్ అవుతారో అలా కనెక్ట్ అయ్యి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి, రిజల్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. స్వస్తి.